హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మాత్రం డిఎస్సి ఎస్ఏ అండ్ ఎస్జిటికి సంబంధించిన మోడల్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టానండి. సో దీంట్లో ఓన్లీ నేను మ్యాథ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా అన్ని టాపిక్స్ మాత్రం జస్ట్ ఒక వీడియో తీశాను. నాకైతే అంత టైం దొరకలేదు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే చాలామందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి చేశాను. సో మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం సబ్జెక్ట్ అనేది వచ్చినట్టు ఉంటుంది.
Next question. A man buys a cycle for the rate 1400 and sold it a loss of 15%. Then the selling price of the cycle is. ఒక వ్యక్తి ఒక సైకిల్ను 1400కు కొని అమ్మడం ద్వారా ఆయనకి 15% నష్టపోయింది. ఆయన మొత్తం సైకిల్ ఎంత రేట్కి కొన్నారు అని అడిగిండు. సేలింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 85% of 1400. So then rate is equals to 85/100 into 1400. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 1190 అనేది వస్తుంది. సో ఎంత రేటుకి కొన్నారు సైకిల్ అంటే 1190 రూపీస్. 1190 రూపీస్. సో ఈ ఆప్షన్ మనం ఉందో లేదో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్. సో మొత్తం ఆ వ్యక్తి ఎంతకి కొన్నాడు సైకిల్? 1190 రూపీస్కి సైకిల్ అయితే కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. The difference between the compound interest and simple interest on the rate 2000 for 2 years at 8% per annum. అంటే 2000పై 2 సంవత్సరాలలో 8% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల తేడా. అంటే రండి, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ విత్ ప్రిన్సిపల్ పి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ ఫర్ 2 years ఈజ్. మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. PI² is equals to PI² అనేది ఫార్ములా. సో మనకి ప్రిన్సిపల్ అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2000 అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఐ అంటే ఎంత ఇచ్చారు? 0.08 హోల్ స్క్వేర్ అనేది ఇచ్చారు. సో ఈ 0 అంటే మనకి రేట్ అనేది ఇచ్చారు. 0.08 అంటే మనకి ఆర్ అనేది 8% అనేది రేట్ అయితే ఇచ్చారు కదా. సో 8 అంటే 8/100 అన్నట్టే కదా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.08 వస్తుంది కదా. సో ప్రిన్సిపల్ ఇచ్చారు అండ్ మనకి రేట్ అనేది ఇచ్చారు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? రేట్ 2000 ఇంటూ 0.00 ఇలా హోల్ స్క్వేర్ కదా, అంటే 64 ఈక్వల్స్ టు 12.80 అయితే ఆన్సర్. అంటే ఏం లేదండి, ఇగో వాళ్ళు ఏమడిగాడు? ద డిఫరెంట్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే బారు వడ్డీకి చక్ర వడ్డీకి డిఫరెన్స్ కనుక్కోమన్నారు. దాంట్లో మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఇచ్చారు. సో దానికి ఒక ఫార్ములా, ఇది డిఫరెన్స్ కనుక్కోవడానికి ఇది ఒక ఫార్ములా PI² అనేది. సో ప్రిన్సిపల్ అనేది ఇచ్చారు, నెక్స్ట్ రేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ I² అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి I². సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆన్సర్ మనకి ఆప్షన్స్లో ఉందో లేదో చూసేద్దాం. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది స్మాలెస్ట్ నెంబర్ వెన్ డివిజబుల్ బై 35, 56 అండ్ 91 లీవ్స్ ఏ రిమైండర్ 7 ఈజ్. అంటే ఇప్పుడు వాడు ఏమడిగిండు? 35, 56 మరియు 91 ఇలాచే భాగించగా 7 శేషం వచ్చు అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగాడు. సో ఇది మనం చేసేద్దాం. సో 113th క్వశ్చన్ ఇప్పుడు మనం చేసేది, మనకి 56, 35, 91 ఇచ్చారు. సో ఫస్ట్ ఇప్పుడు 35 ఉంది. 5 × 7 5 7 35 కదా.
నెక్స్ట్ 56. 56 ఏ టేబుల్లో పోద్ది? 8 7 జా 56 కదా. నెక్స్ట్ 91. 91 అంటే మనకి 7 ఇంటూ 13 కదా. 35 అంటే 5 7 జా. 56 అంటే 8 7 జా. 91 అంటే 7 13 జా. ఇప్పుడు దీనికి టోటల్ ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది అంటే 2 power 3 అంటే 8 ప్లస్ 7 ప్లస్ 5 8 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 13. దీనికి టోటల్ ఎంత వస్తుంది? 3640 అనేది వచ్చేస్తుంది ఎల్సిఎం. సో ఇప్పుడు లీస్ట్ నెంబర్ విచ్ కెన్ బి డివిజబుల్ బై 39 56 91 ఈజ్ 3640. అంటే ఏం లేదండి, ఫస్ట్ మనకి 35 56 91 అని ఇచ్చారు. సో ఈ మూడిటికి మనం ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది? 3640 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ద లీస్ట్ నెంబర్ విచ్ కెన్ బి డివిజబుల్ బై 39 35 56 91 is 3640. Next, the least number which when divisible by 35 56 and 91 leaves the same remainder, that is 7. So వచ్చిన ఎల్సిఎంకి మనం ఈ 7ని ప్లస్ చేయాలి. 3640 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 3647. సో ఆప్షన్ అనేది స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటిది అంటే 3647. ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకి ఉందో లేదో చూసేద్దాం. అతి చిన్న సంఖ్య ఏంటిది అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్, 3647. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. చూడండి, ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే వీళ్ళు అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. సో మనకి ఏమి ఇచ్చారు? 3/8 ఇచ్చారు, 35%. ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. ఏమేమి ఇచ్చాడు? 3/8 ఇచ్చాడు, 38% ఇచ్చారు, 0.038 ఇచ్చారు, 0.308 ఇచ్చారు. సో ఇప్పుడు 3/8ని మనం చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది? 0.375 అనేది వస్తుంది. నెక్స్ట్ 38% అంటే 38/100 అన్నట్టే కదా. అప్పుడు ఏమొస్తుంది? 0.38 అనేది వస్తుంది. నెక్స్ట్ 0.038 0.38. సో దీంట్లో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఇది కదా. నెక్స్ట్ ఏంటిది? ఇది కదా. నెక్స్ట్ 3/8, నెక్స్ట్ 38%. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ A/B is equals to 5:9 and B/C is equals to 4:7, then A/B/C is అంటే ఇక్కడ A/B అనేదేమో 5:9 ఇచ్చారు, మరియు B/C ఏమో 4:7 ఇచ్చారు. అయినా ABC విలువ ఎంత అని అడిగారు. చూడండి, సో 115th క్వశ్చన్. ఇక్కడ A/B వాల్యూ ఏమో మనకి 5:9 ఇచ్చారు, B/C వాల్యూ ఏమో 4:7 ఇచ్చారు. సో దీంట్లో కామన్ ఏంటిది? B అనేది కదా. B వాల్యూ ఎంత ఇచ్చారు? 9:4 ఇచ్చారు. సో 9 4 మనకి ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో ఇప్పుడు A/Bలో 5:9, B/Cలో 4:7 ఉంది కదా. ఇప్పుడు A/Bలోనేమో మనం 4తో మల్టిప్లై చేయాలి, B/Cలో ఏమో 9తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 5 4 20 9 4 36. నెక్స్ట్ 6. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది 36 అన్నట్టే కదా. 4 9 36 అన్నట్టే కదా. సో 9 7 ఎంత అండి? 63. ఆప్షన్ 4 అనేది అయితే మనకి కరెక్ట్ ఆన్సర్.
సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. The salary of a person was reduced by 10%, then the percentage that should be raised to get his original salary is. ఒక వ్యక్తి జీతంలో 10% తగ్గించారు. అతను మరలా ముందు తీసుకున్న జీతముకు రావడానికి పెంచాల్సి చూడండి. నెక్స్ట్ లెట్ ఫస్ట్ ఆ పర్సన్ శాలరీ అనేది బి ₹100. సో ఒకవేళ సిన్స్ శాలరీ అనేది రెడ్యూస్డ్ బై 10%, అప్పుడు న్యూ శాలరీ అనేది ఎంత ఉంటుందండి? రేట్ 90 ఆఫ్ 100 మైనస్ 10/100 ఇంటూ 90. So in order to have his salary back, అప్పుడు 90 has been increased by 10%. 90 has been increased by 10%. అప్పుడు ₹100 అనేది has to be increased by 10%. అంటే ఫస్ట్ వాడు ఏమిచ్చాడు? ఫస్ట్ మ్యాన్ శాలరీ అనేది మనకి ఎక్స్ ఇచ్చారు, అంటే ₹100 అని తీసుకున్నాం. ఒకవేళ శాలరీ అనేది 10% రెడ్యూస్ అయితే 90 ఆఫ్ 100 మైనస్ 10/100 ఇంటూ 90. తర్వాత ఇన్ ఆర్డర్ టు హ్యావ్ హిస్ శాలరీ బ్యాక్, ఆయన శాలరీ అనేది బ్యాక్ రావాలి అంటే ₹90 అనేది ఇంక్రీజ్ కావాలి, అంటే 10% అనేది ఇంక్రీజ్ కావాలి. ఇప్పుడు రేట్ 100 హ్యాస్ టు బీ ఇంక్రీజ్డ్ బై 10% అయితే అప్పుడు ఎంత? 10/90 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 100/9 ఈజ్ ఈక్వల్స్ టు 11 1/9% అనేది పెంచాల్సిన శాతం. సో ఆప్షన్ 2 అనేది అయితే మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 = 1 క్యూబ్, 3 + 5 = 8. అంటే 8 అంటే మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 7 + 9 + 11 = 27. 27 అంటే మనకి 3 క్యూబ్ అని అర్థం. నెక్స్ట్ అబ్జర్వ్ ద ప్యాటర్న్. ద సమ్ ఆఫ్ 43 + 45 + 55 ఈజ్. పై క్రమాన్ని పరిశీలించి 43 + 45 + 55 మొత్తం ఎంత అని అడిగారు. అంటే మనం ఈ లాజిక్ని ఉపయోగించి మనం ఇది రాయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 = 1 క్యూబ్ వచ్చారు, 3 + 5 = 8 ఇచ్చారు, 7 + 9 + 11 = 3 క్యూబ్ ఇచ్చారు. అంటే ఇక్కడ మొత్తం ఆడ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ 53 45 నెక్స్ట్ 47 నెక్స్ట్ 49 51 53 55 అలా అన్నీ యాడ్ 55 నెంబర్ వరకు మనం అన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఆన్సర్ అనేది 343 అనేది వస్తుంది. 343 అంటే మనకి 7 క్యూబ్ కాబట్టి 7 క్యూబ్ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ది సమ్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 5 ఫ్రమ్ 50 to 120 ఈజ్. 50 నుండి 125 వరకు గల 5చే భాగించబడే సంఖ్యలు మొత్తం ఎన్ని అని అడిగారు. సో దీని ఆన్సర్ మనం చేసేద్దాం. చూడండి, సమ్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 5 ఫ్రమ్ 50 to 125 ఈజ్ అండ్ ఈక్వల్స్ టు ఏమంటారు? సమ్ ఆఫ్ ఇంటీజర్స్ which are divisible by 5 from 1 to 125. అంటే 1 నుంచి 125 మైనస్ సమ్ ఆఫ్ ద ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 5 ఫ్రమ్ 1 to 49. ఇక్కడ 50 ఉంది కదా, సో 1 to 49. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 1 నుంచి 125 వరకు డివిజబుల్ బై 5 అంటే 5 అవుతుంది, 10 అవుతుంది, 15 అవుతుంది, 20 అవుతుంది అండ్ సో ఆన్. 125 అంటే ఎంత? 25 కదా,
మైనస్. నెక్స్ట్ 1 నుంచి 49 వరకు డివిజబుల్ అయ్యే ఏంటి 5 + 10 + 15 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్కి 45 అనేది డివిజబుల్ అవుతుంది. తర్వాత డివిజబుల్ కాదు 5 తోటి. సో దీంట్లో 5 అనేది మనం కామన్ తీస్తాం. అంటే 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్. సారీ, ఇక్కడ 125 డివిజబుల్ బై 5 అంటే ఎంత 5 2 జా 10, 5 5 25 అంతే కదా. ఇప్పుడు ఆ 5ని కామన్ తీస్తే మనకి ఎంత వస్తుంది సారీ ఇక్కడ 125 అండి. సో మనం ఇక్కడ 5ని కామన్ తీస్తే 1 + 10 + 15 + 20 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ 125 అంటే మనకి 25 కదా. మైనస్ 5ని కామన్ తీస్తే 1 + 2 + 3 అండ్ సో ఆన్ 5 9 45 కదా. సో నెక్స్ట్ 5 × 25 × 26/2 మైనస్ 5 × 9 × 10/2. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1400 అయితే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఈ ఆప్షన్ అనేది ఉందో లేదో మనం చూసేద్దాం. చూడండి, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్లాస్ ఇచ్చారు, ఇంటర్వెల్ ఇచ్చారు, దాంట్లో మెయిన్ క్లాస్ అనేది కనుక్కోమన్నారు అబోవ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో. సో మనం ఎలా చేయాలంటే ఇక మనకి మీడియన్ ఎలా చేయాలో తెలుసు కదండి. 4th ఫ్రీక్వెన్సీలో మనకి ఇచ్చిన 4th ఫ్రీక్వెన్సీ అనేది మనకి మెయిన్ నుంచి మీడియన్ అనేది అంటే 30 to 40 మధ్యలో ఉంటుంది. సో ఆ ఆన్సర్ అనేది సెకండ్. నెక్స్ట్ ఇది చూడండి, ద మీన్ ఆఫ్ n అబ్జర్వేషన్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn is x bar. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ p దెన్ మీన్ ఆఫ్ ద న్యూ అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు n అబ్జర్వేషన్స్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn అనేది n బార్. ఒకవేళ ఈచ్ అబ్జర్వేషన్ అనేది pతో మల్టిపుల్ అయితే మీన్ ఎంత అని అడిగారు. మనకు ఆల్రెడీ తెలుసు p × x బార్ అనేది. సో pతో మల్టిప్లై అయింది, ఈ మొత్తం n అబ్జర్వేషన్స్ కదా, అంటే p × x బార్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. చూడండి, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. ఇఫ్ ద పెరిమీటర్ ఈజ్ 48 centimeters దెన్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్. అంటే వాడు ఏమడిగిండు, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ అని అడిగిండు. పెరిమీటర్ అనేది 48 ఇస్తే దాని టోటల్ లెంత్ అనేది మనం కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఇది చూసేద్దామండి. 121 క్వశ్చన్. సో మనకి ఏమి ఇచ్చాడు అక్కడ, గివెన్ దట్ మనకి పెరిమీటర్ ఏమో 48 యూనిట్స్ అని ఇచ్చారు. పెరిమీటర్ ఏమో 48 యూనిట్స్ అని ఇచ్చారు. సో లెంత్ అనేది ట్వైస్ ఆఫ్ ఇట్స్ బెడ్త్ అన్నాడు కదా, అంటే బెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా అజ్యూమ్ చేసుకుంటే లెంత్ అనేది 2xగా, ఎందుకంటే లెంత్ అనేది ట్వైస్ ఆఫ్ ఇట్స్ బెడ్త్ కాబట్టి 2x. సో మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటిది, 2 of L × B అంటే 2. L అంటే ఏంటిది 2x అన్నట్టే కదా, L + B. సో నెక్స్ట్ x అన్నట్టే కదా, అంటే 2 of 3x అన్నట్టే కదా, అంటే 6x. పెరిమీటర్ అనేది 6x అన్నట్టే కదా. సో మొత్తం వాడు అక్కడ ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి 6x అనేది పెరిమీటర్. అప్పుడు ఈ 6x అనేది పెరిమీటర్. ఇప్పుడు 6x అనేది పెరిమీటర్ అయితే 6x = పెరిమీటర్ అనేది మనకి 48 ఇచ్చిండు. అంటే x = మనకి 8. ఈ 8 అనేది ఈ 6xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందండి, ఇప్పుడు 8 వచ్చింది కదా. ఇప్పుడు లెంత్ అనేదేమో 2x, బెడ్త్ అనేదేమో x. అంటే ఇది బెడ్త్ అనేది 8, లెంత్ అనేది ఎంత 2 of 8 అంటే 16 కదండి. సో లెంత్ ఏమో 16, బెడ్త్ ఏమో 8 వచ్చేసింది. సో ఇప్పుడు మనకి మొత్తం టోటల్ ఏరియా కనుక్కోవాలి. సో 16 ×
ఇంటూ 8 138. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దామండి. ఇక చూడండి, P ఈజ్ ఈక్వల్స్ టు మనకి సమ్ ఈక్వేషన్ ఇచ్చారు, Q ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఈక్వేషన్ ఇచ్చారు, R అనేది సమ్ ఈక్వేషన్ ఇచ్చారు. దెన్ Q మైనస్ R ప్లస్ P ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈక్వేషన్ అని అడిగారు. సో ఇప్పుడు దీని ఆన్సర్ అయితే చేసేద్దామండి మనం. యాంగిల్ అంటే 52 అండ్ 1/2 యాంగిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ది యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది 2x degrees, that 3x plus 5 degrees, 4x minus 14 degrees, then the 3 angles are. అంటే మనకు ఒక ట్రయాంగిల్ ఒక యాంగిల్స్ ఇచ్చారండి, ఆ 3 యాంగిల్స్ మొత్తం కలిపితే ఎంత అని అడిగారు. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే చేసేద్దామండి. 126 క్వశ్చన్ చూడండి. we know that the angle of a triangle, we know that the sum of the angles of the triangle అనేది మనకి 180 degrees. అక్కడ ఏమి ఇచ్చారండి, 2x degrees ప్లస్ 3x ప్లస్ 5 degrees ప్లస్ 4x ప్లస్ మైనస్ 14 degrees అనేది ఈక్వల్స్ టు 180 degrees అండి. ఇప్పుడు 3x 2x 3x 4x ఇది మొత్తం కలిపితే మనకి 9x అయితే వస్తుంది. నెక్స్ట్ కాన్స్టాంట్స్వి అయితే 9 degrees ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అప్పుడు 9x degrees అంటే 180 మైనస్ 9 అంటే మనకి మైనస్ 9 అంటే ఇక్కడ మైనస్ ఉంది కూడా ఇక్కడ పోతే ప్లస్ అవుతుంది కదా. సో 9x degrees ఈజ్ ఈక్వల్స్ టు 189 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 21. సో అప్పుడు 2x degrees అంటే 2 into 21 ఈజ్ ఈక్వల్స్ టు 42. నెక్స్ట్ 3x ప్లస్ 5 అంటే 3 of 21 ప్లస్ 5 ఇది మొత్తం చేసేయాలండి. నెక్స్ట్ వాళ్ళు అక్కడ సో ఈ మొత్తం చేసేస్తే ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమో 68 వస్తుందండి. నెక్స్ట్ 4x మైనస్ 14 ఇచ్చారు కదా, ఇది అంటే 4 of 21 మైనస్ 14 ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 70 వస్తుందండి. అంటే 42 68 70 degrees. ఈ ఆప్షన్ ఉందో లేదో చూసేద్దాం. సో చూడండి, ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 264 centimeters, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇన్ సెంటీమీటర్స్. సో మనకి తెలిసిందే అండి, 2πr కదా ఏరియా సర్కిల్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటి 2πr కదండి. అప్పుడు 2πr ఏమో మనకి చూడండి ఒకసారి, అంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనేది 2πr. అక్కడ క్వశ్చన్లో ఇచ్చారు ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అనేది మనకి 264 ఇచ్చారు. సో 2 into π అంటే 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 364. అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 264 into 7/2 into 22. ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 42 వస్తుందండి. నెక్స్ట్ వాడు ఏం కనుక్కోమన్నాడు, ఏరియా కనుక్కోమన్నాడు. సో πr² ఫార్ములా అండి ఏరియాది. అప్పుడు 22/7 r అంటే ఇదే కదండి, అంటే 42 into 42 ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే 554 cm² అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ ఆన్సర్ ఉందో లేదో చూసేద్దాం ఆప్షన్లో. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, the angle of a triangle are arranged in a ascending order. If the distance between any two successive angle is 10 degrees, then one of the angle అనేది 70 degrees అండి. నెక్స్ట్, if a is equals to 3 and b is equals to, then the value of a plus b, a by 1/a plus 1/b of a is 2125/216 అండి. ఒక్కసారి మీరైతే ఇది ట్రై చేయండి. ఈ ఆన్సర్ మీకు రాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దీని ఆన్సర్ అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక ఈ మొత్తం వాల్యూని మనం చేయాలండి. ఇఫ్ 9n 3² 3n మైనస్ 2n ఇది మొత్తం చేసేస్తే మనకు ఆన్సర్ అయితే 4 వచ్చేస్తుందండి. నెక్స్ట్